మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ సీనియర్ వైద్యులు డాక్టర్ రాకేష్ అన్నారు. బుధవారం సత్యానుస ఆధ్వర్యంలో మట్టి గణపతిని పూజిద్దాం, నీటి కాలుష్యాన్ని అరికడదాం అనే గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బుధవారం సత్యానుస ఆధ్వర్యంలో రూపొందించిన మట్టి గణపతిని పూజిద్దాం, నీటి కాలుష్యాన్ని అరికడదాం అనే గోడ పత్రికను ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ సీనియర్ వైద్యులు డాక్టర్ రాకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజించాలని అన్నారు. చెరువులు, నీటి వనరులు కలుషితం కాకుండా పర్యావరణాన్ని కాపాడాలన్నారు. ప్రకృతి సిద్ధమైన సహజ రంగులు ఉపయోగించాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకే సత్యానుస్ వారి పోస్టర్ను ఆవిష్కరించడం సంతోషకర విషయమన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంకోటి పట్టుకోండి, ఇంకోటి ఉంది, ఇంకోటి ఉన్నాయి సార్. అది అది సరే, అది రివర్స్ ఉంది. ఏముందంటే మనకి ఇన్ఫెక్షన్స్ అన్నీ తెలుసు, కానీ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే డయాబెటీస్, షుగర్, బీపీ అండ్ కొలెస్ట్రాల్, ఇవన్నిటి కోసం కూడా ఎన్వైర్న్మెంట్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. అన్ని రకాలుగా మనకు కనిపిస్తున్నాయి. ప్లాస్టిక్స్ వలన, ఇంకా పెయింట్స్ వలన అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చే ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి వేరే స్టడీస్లో. సో అందుకోసమే మనము మన పర్యావరణాన్ని మెయింటైన్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇప్పుడు ఫెస్టివల్ సెలబ్రేట్ చేయాలి మనం, కానీ మట్టి గణేష్ ఐడల్స్తో చేయండి. దాంతో ఏమైందంటే ఇవి తొందరగా కరిగిపోయి దాని పర్యావరణంలో ఏ రకమైన డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఐటమ్స్ వాడితే మనం దాంట్లో ఏముందంటే దాంట్లో ఒకటి ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అది కరగడమే చాలా టైం పడుతుంది, అది కరగదు. ఇంకొకటి ఏముందంటే దాంట్లో ఉన్న పెయింట్స్, వాడిన పెయింట్లు, అవన్నీ పెయింట్ల వలన అన్ని రకాలుగా ఆర్టిఫిషియల్ పెయింట్స్ ఇవన్నీ దాంట్లో వాడిన సామాన్ వలన చాలా రకమైన డ్యామేజ్ జరుగుతుంది మనకి అందరికీ. మన హెల్త్ గురించి ఉండేది ఈ విషయం ఏముందంటే మన ఆరోగ్యం గురించే మనం ఆలోచన చేయాలి.